సో హై అండి. సో వాట్ ఈజ్ ఎన్ఎంసీ రూల్స్? అసలు ఎన్ఎంసీ రూల్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆన్ ఎంబీబీఎస్ అబ్రాడ్ 2020-25? సో సార్, ఎన్ఎంసీ రూల్స్ అంటే సార్ మనకి ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళడానికి మన ఇండియన్ గవర్నమెంట్ ఒకసారి కొన్ని రూల్స్ పెట్టిందండి. వాటిని ఎన్ఎంసీ రూల్స్ అంటారు. అది గెజెట్ రూల్స్ ఆల్రెడీ 2021 నవంబర్ 18 రిలీజ్ చేస్తున్నారు. వాటిలో మెయిన్స్ వస్తారు సార్, మనకి డ్యూరేషన్ గురించి చెప్పుకున్నారండి. మినిమం 54 మంత్స్ డ్యూరేషన్ ఉండాలి, 12 మంత్స్ ఇంటర్న్షిప్ ఉండాలి, టోటల్ చదివేది మొత్తం ఇంగ్లీష్ మీడియం అయి ఉండాలి. తర్వాత సరే సార్, అక్కడ చదివిన తర్వాత అక్కడ నుంచి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఏంటి? అక్కడ మీరు ఎలిజిబిలిటీ టు ప్రాక్టీస్ అయి ఉండాలి. ఓకేనండి, అక్కడ రిజిస్టర్ అయి ఉండాలి. తర్వాత సరికి యూనివర్సిటీ ట్రాన్స్ఫర్స్ ఆర్ నాట్ వ్యాలిడ్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఒక యూనివర్సిటీ జాయిన్ అవుతారు, లేదా ఒక యూనివర్సిటీ కంట్రీ జాయిన్ అవుతారు, అక్కడ నచ్చుకునో లేకపోతే కాలేజ్ మారటం, యూనివర్సిటీ మారితే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. సో ఇవన్నీ ఎన్ఎంసీ రూల్స్ అనమాట. సో ఎన్ఎంసీ రూల్స్ కింద ఫాలో అయిపోతే ఆ డిగ్రీ ఇండియాలో చెల్లదండి. మోస్ట్ ఆఫ్ ద ప్రపంచం అవుట్ ఆఫ్ కంట్రీస్లో కూడా చెల్లదు. కాబట్టి కంపల్సరీగా ఎన్ఎంసీ రూల్స్ అనేది ఆ రేంజ్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటుందన్నమాట.